ఆలగడ్డ పట్టణంలోని ఎంపీ నగర్లో దొంగలు మంగళవారం తెల్లవారుజామున హల్చల్ చేశారు. ఆలగడ్డ పట్టణంలోని ఎంపీ నగర్లో దొంగల ముఠ హల్చల్ చేసింది. మంగళవారం తెల్లవారుజామున పలు ఇళ్లలో చోరీకి దుండగులు యత్నించారు. ఒక వాటర్ ప్లాంట్లో చొరబడి 2,000 రూపాయల నగదును చోరీ చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలగడ్డ పట్టణ ఎస్ఐ నగీనా సూచించారు. నగదు, బంగారు ఆభరణాలు ఉంటే బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఏదైతే ఉందో ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ సీజన్ నందు ఎవరైనా సరే ఎక్కడికైనా పోయినట్టయితే ఎలాంటి విలువైన వస్తువులు ఇంట్లో పెట్టిపోకూడదని చెప్పేసి పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. ఒకవేళ ఎక్కడికైనా పోయే పాటైతే హౌస్ లాక్ చేసినప్పుడు పోలీస్ వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీ ఏరియాలో గస్తీ అనేది కొంచెం పెంచడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇతర పనుల మీద ఎక్కడికైనా బయటికి పోయిన వాళ్ళు మీ విలువైన వస్తువులు ఏవైనా ఇళ్లలో ఉన్నట్టయితే వాటిని తమ వెంట తీసుకుపోవాల్సిందిగా కూడా కోరుచున్నాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాల్సింది ఏమంటే, మీరు ఎవరైనా సరే ఏదైనా అనుమానాస్పదంగా ఊర్లలో లేదా మీ వీధుల్లో తిరుగుతూ ఉంటే, అంటే ఈ గుడ్డలు అమ్ముతాము లేదా బట్టలు అమ్ముతాము లేదా వివిధ వేషధారణలో తిరుగుతూ ఉన్నట్టయితే వాళ్ళు ఎవరైనా సరే వీడియోలు రికార్డ్ చేసుకుంటూ లేదా అనుమానంగా చూసుకుంటూ తిరుగుతూ అన్నారు అని అంటే మీరు 112 లేదా 100కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళని విచారించి ఏదైనా క్లూ అనేవి దొరుకుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. కాబట్టి ప్రజలు దీన్ని అందరినీ గమనించి పండగని సుఖశాంతులతో జరుపుకోవాలని కోరుతూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.